తన తండ్రి వైఎస్ వివేకాకి సంబంధించి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన వైఎస్ సునీత రకరకాల వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల గురించితో పాటు 2019లో జరిగినటువంటి ఈ హత్యకి 2017లోనే స్కెచ్ వేశారని, జగన్మోహన్ రెడ్డి యొక్క హ్యాండ్ కూడా ఉన్నట్టు తనకి డౌట్ ఉందంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే సిబిఐ ఈ విషయాన్ని నెమ్మదిగా సాగదీసేటువంటి పరిస్థితిలో ఉందని, అట్లాగే ఇన్నాళ్ళు సిట్ పోలీసులు కానీ, ఆ తర్వాత వచ్చిన సిట్ 2 పోలీసులు కానీ, మిగతా పోలీస్ అఫీషియల్స్ కానీ, మీడియా వాళ్ళందరికీ కూడా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారని, తన తండ్రిని ఎవరు చంపారు అనే విషయంలో తెలుసుకోవడానికి తాను చేస్తున్న ప్రయత్నాల గురించి ఎక్కడా కూడా తనని వెనక్కి ఇబ్బంది పెట్టకుండా, ప్రతిపక్ష నేతకి సంబంధించినటువంటి చెల్లి, అట్లాగే ప్రతిపక్ష నేత చనిపోయినటువంటి అంశం అనేలాగా చూడకుండా న్యాయమైనటువంటి విచారణ ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేయించారని కూడా వైఎస్ సునీత చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అంశాన్ని మీరు ఈ హత్య విషయంలో ఎట్లా చూస్తారు అని నేషనల్ మీడియా రిపోర్టర్ ఒక అతను అడిగినప్పుడు కూడా వైఎస్ సునీత చాలా స్ట్రాంగ్గా సమాధానం చెప్పగలిగారు. ఇందులో వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, సొంత ఫ్యామిలీకి సంబంధించే దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. సిబిఐ కూడా ఇదే విషయం తన అఫిడవిట్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళ పేర్లను కూడా అఫిడవిట్లో పేర్కొన్న తర్వాత మనం చంద్రబాబు నాయుడు ఇంకొకరిని ఎట్లా అడుగుతాము? హత్య జరిగినటువంటి టైంలో జరిగిన కొన్ని గంటల్లోనే విషయం అవినాష్ రెడ్డికి తెలిసింది. ఆయనతో కాంటాక్ట్స్ జరుగుతూనే ఈ రకమైనటువంటి హత్య చేశారు అనే మాటలు కూడా మనకి చాలా స్ట్రాంగ్గా చెప్పుకొచ్చారు ఆమె. అట్లాగే చంద్రబాబు నాయుడు కానీ ఇంకొకళ్ళు కానీ ఇచ్చినటువంటి సపోర్టు, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ ఇచ్చినటువంటి సపోర్ట్ను కూడా ఆమె ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ తన ప్రెస్ మీట్ని సాగించారు. సో ఈ అంశంలో, ఈ యొక్క వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మీ యొక్క సపోర్టు ఎవరికి ఉండబోతోంది? ఈ అంశంలో మీరు సునీతను సపోర్ట్ చేయబోతున్నారా, జగన్ సపోర్ట్ చేయబోతున్నారా? ఈ అంశంలో కామెంట్లో చెప్పండి. ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ సునీత అని మీరు ఎవరినైనా సపోర్ట్ చేయొచ్చు. బట్ ప్రజలు ఎవరి వైపు ఉన్నారు అనేది ఎవరైనా వీడియో చూసినప్పుడు అర్థమయ్యేలాగా, ఒకవేళ సునీతే ఈ వీడియో చూస్తే ఆమెకే తెలిసేలాగా, జగన్ ఈ వీడియో చూస్తే ఆయనకే తెలిసేలాగా, జనం అసలు ఏమనుకుంటున్నారు, జనాలు ఈ కేసు గురించి ఎట్లా ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళిద్దరికి క్లియర్గా అర్థమయ్యేలాగా మీరు కామెంట్లో ఐ సపోర్ట్ జగన్ లేదా ఐ సపోర్ట్ సునీత అని రాయండి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు పర్టికులర్ వ్యక్తిని అనేది కూడా మీరు క్లియర్గా కనుక మెన్షన్ చేయగలిగితే వాళ్ళు రీజన్స్ని కూడా వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోలో కామెంట్ చేయకుండా మాత్రం వీడియో వదిలి వెళ్ళకండి.